వెల్కమ్ టు టెక్ చైతు. సికింద్రాబాద్ కాజీపేట మధ్య మరో 2 కొత్త రైల్వే లైన్స్ ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తెలంగాణలో ఉన్న సికింద్రాబాద్, కాజీపేటను కలిపే రైల్వే లైను బాగా రద్దీగా ఉండే రైల్వే లైను. ఈ రైల్వే లైన్ ఎప్పుడూ పాసింజర్ రైళ్లతోనూ మరియు ఫ్రైట్ రైళ్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ రైల్వే ట్రాక్ కెపాసిటీకి మించి రైళ్లనేవి ఈ లైన్‌లో నడుస్తూ ఉన్నాయి. అంటే 100% ఈ ట్రాక్ కెపాసిటీ అయితే 100% కంటే ఎక్కువ రైళ్లు ఈ లైన్‌లో నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికే మనకి కాజీపేట నుండి ఇటు బలార్షా వైపుకి ట్రిపుల్ లైన్‌ని నిర్మిస్తున్నారు. అది దాదాపుగా పూర్తి కావచ్చింది. అదేవిధంగా ఇటు కిందకి వస్తే కాజీపేట నుండి విజయవాడ వైపుకి కూడా ట్రిపుల్ లైన్‌కి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. కానీ సికింద్రాబాద్, కాజీపేట మధ్య ఉన్న 130 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్‌లో 110 కిలోమీటర్ల రైల్వే లైన్ ఇప్పటికి కూడా కేవలము డబుల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్ మాత్రమే. కేవలం కొంత మాత్రమే క్వార్టరబుల్ లైన్ అనేది ఉంది. ఎంఎంటీఎస్ ఫేజ్ 2లో భాగంగా గట్కేసర్ వరకు మనకి క్వార్టరబుల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్ అయితే అందుబాటులోకి వచ్చింది. అంటే 4 లైన్స్ ఉంటాయి గట్కేసర్ వరకి. ఇక గట్కేసర్ నుండి ఇటు కాజీపేట వరకు ప్రెజెంట్ అయితే డబుల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్ మాత్రమే ఉంది. అంటే 110 కిలోమీటర్లు డబుల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్ మాత్రమే ఉంది. ఈ డబుల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్ గుండానే అటు ఢిల్లీ వైపు వెళ్ళే ఫ్రైట్ ట్రైన్స్ కానివ్వండి, పాసింజర్ రైళ్లు కానివ్వండి, అదేవిధంగా ఇటు విజయవాడ, చెన్నై వైపు వెళ్ళే ఫ్రైట్ రైళ్లు, పాసింజర్ రైళ్లు అన్నీ ఈ 110 కిలోమీటర్ల పొడవున్న డబుల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్ గుండానే ప్రయాణించవలసి వస్తుంది. ఎంఎంటీఎస్‌ని యాదాద్రికి కనెక్ట్ చేయడంలో భాగంగా గట్కేసర్ నుండి రాయగిరి వరకి కొత్త లైన్స్ నిర్మించడానికైతే అనుమతులు మంజూరు చేశారు. సో, దానిలో భాగంగా గట్కేసర్, రాయగిరి వరకైతే కొత్త లైన్స్ అయితే వస్తాయి భవిష్యత్తులో. ఇంకా మిగతా లైన్స్‌కి సంబంధించి అయితే డబుల్ లైన్సే ఉంటాయి. అందుకని దక్షిణ మధ్య రైల్వే జోను ఈ కెపాసిటీకి అనుగుణంగా ఈ రైల్వే లైన్స్ సంఖ్యను కూడా పెంచాలని కాజీపేట వరకు ప్రెజెంట్ ఉన్న డబల్ రైల్వే లైన్‌కి అదనంగా మరో 2 కొత్త రైల్వే లైన్స్ నిర్మించడానికి సర్వేని చేసింది. దానికి సంబంధించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ని కూడా రూపొందించి రైల్వే బోర్డు ఆమోదం కోసం పంపించింది. ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం ఈ రైల్వే లైన్ నిర్మించడానికి అంటే ఈ కొత్తగా మరో 2 రైల్వే లైన్స్ నిర్మించడానికి 2,800 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. దీని నిర్మాణం మొదలైతే 4 సంవత్సరాల్లో ఈ క్వార్టర్బుల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్ నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. సో, ఈ క్వార్టర్బుల్ రైల్వే లైన్‌ని ఏర్పాటు చేయటం వల్ల ఈ మార్గంలో ఎక్కువ రైళ్లని నడపటానికి అవకాశం ఏర్పడుతుంది. 4 లైన్‌లు అందుబాటులో ఉండటం వల్ల ఫ్రైట్ ట్రైన్స్ సెపరేట్ ట్రాక్ పైన, పాసింజర్ ట్రైన్స్ సెపరేట్ ట్రాక్స్ పైన నడపటానికి కూడా అవకాశము ఏర్పడుతుంది. అంటే దీనివల్ల రైళ్ల సంఖ్య అయితే పెరుగుతుంది. మరియు ట్రైన్ యొక్క ట్రావెల్ టైం కూడా తగ్గుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని ఓవర్‌టేక్స్ కోసం రైళ్లను నిలిపి ఉంచవలసి వస్తుంది. అదే 4 ట్రాక్స్ అందుబాటులో ఉంటే అటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఫ్రైట్ ట్రైన్స్ కూడా పాసెంజర్ ట్రైన్స్ కోసము నిలిచిపోతుంటాయి కొన్ని చోట్ల. 4 లైన్స్ అందుబాటులో ఉంటే అప్పుడు ఫ్రైట్ ట్రైన్స్ వాటి ట్రాక్స్ మీద వెళ్ళిపోతూ ఉంటాయి. పాసెంజర్ ట్రైన్స్ వాటి ట్రాక్స్ మీద వెళ్ళిపోతూ ఉంటాయి. సో, దానివల్ల సమయం కూడా ఆదవుతుంది. ఆల్రెడీ చెప్పాను కదా! మనకి ఇప్పటికే ఇటు బలార్షా వైపు కానివ్వండి, ఇటు విజయవాడ వైపుకి ట్రిపుల్ లైన్ అందుబాటులోకి వస్తుంది. ఇంకా విజయవాడ నుండి ఇటు గూడూరు వైపుకి కూడా ట్రిపుల్ లైన్ అయితే అందుబాటులోకి వచ్చింది. దాదాపుగా కేవలం కొంత మార్గం పెండింగ్‌లో ఉంది. సో, ఇలా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు క్రమక్రమంగా బాగా రద్దీగా ఉండే రూట్‌లన్నిటిని క్వాడ్రబుల్ లేదా ట్రిపుల్ లైన్స్‌గా మారుస్తున్నారు. ముఖ్యంగా ఆహ్, గోల్డెన్ క్వాడ్రిలేటరల్‌లో భాగంగా ఇటు ముంబై, న్యూ ఢిల్లీ, న్యూ ఢిల్లీ, కోల్కతా, కోల్కతా టు చెన్నై, చెన్నై టు ముంబై వీటిని కలిపే లైన్స్ అన్నిటిని ట్రిపుల్, క్వాడ్రబుల్ లైన్స్‌గా మారుస్తున్నారు. ఇవి కాకుండా ఇక బాగా రద్దీగా ఉండే లైన్స్‌ని కూడా అంటే ఇటు ఇప్పుడు న్యూ ఢిల్లీ నుండి చెన్నైని కలిపే లైన్ కానివ్వండి, ఇటు ముంబై నుండి ఇటు కోల్కతాని కలిపే లైన్స్ వీటిని కూడా కొన్ని చోట్ల క్వాడ్రబుల్ గాను, ట్రిపుల్ లైన్స్ గాను మారుస్తున్నారు. సో, ఆ విధంగానే ఇప్పుడు సికింద్రాబాద్, కాజీపేట మధ్య ఉన్న ఈ లైన్ కూడా క్వాడ్రబుల్ అంటే ఇప్పుడు ఉన్న 2 లైన్స్‌కి అదనంగా మరో 2 లైన్స్ నిర్మించాలనుకుంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.